దయగల దేవా, నీ అత్యంత కృపను బట్టి వందనాలయ్యా. కొద్ది నిమిషాలు వాక్యధనంలోకి వెళ్తున్నాం. గ్రహించుకునే ఆత్మను, మరి వినగలిగే చెవులను మాకు ఇవ్వండి. విన్న మాటలు మర్చిపోకుండా మా హృదయంలో దాచుకుని వాటి ప్రకారం జీవించే ధన్యత మాకు దయచేయండి నాయన. కొద్ది నిమిషాలు వాక్యపు వెలుగుంచండి, పరిశుద్ధాత్మ ద్వారా ముద్రించండి. యేసుక్రీస్తు నామమును బట్టి వేడుకున్నాం తండ్రి, ఆమేన్. నువ్వు నేను దేవుని నిన్ను గురించి, నన్ను గురించి, మనం పొందిన రక్షణ గురించి, మనం విన్న బోధ గురించి, మనం అన్నిటి గురించి, మన గురించి రేపొద్దుని దేవుని న్యాయం పీఠము ఎదుట మనం నిల్చోవలసి వస్తుంది. ప్రతి క్రైస్తవుడు కూడా, ప్రతి క్రైస్తవురాలు కూడా, ప్రతి వ్యక్తి కూడా ఒక రోజున నువ్వు రక్షణ పొందావు, నువ్వు బాప్తిసం పొందావు అని అంటే నువ్వు తప్పనిసరిగా దేవుని తీర్పులోకి వెళ్తావు. దేవుని తీర్పు నీకుంటుంది. అది మాత్రం మర్చిపోకాదు. కొద్ది దినాలు ఉన్నానండి, కొద్ది దినాలు ఇడిచిపెట్టేశానండి, కొద్ది దినాలు పక్కకి వెళ్ళిపోయానండి, కొద్ది దినాలు మానేశానండి అనుకుని చాలా వ్యర్థమైన మాటలు మాట్లాడతారు. నాకు నచ్చలేదండి, నాకు అది పట్టలేదండి, నేను గర్ర వాపస్ వెళ్ళానండి, బర్ర వాపస్ వెళ్ళానండి అని చాలా మంది చెప్పుకుంటున్నారు. అవి వ్యర్థమైన మాటలు. కానీ నువ్వు గర్ర వాపస్ వెళ్ళినా కానీ నిన్ను నీడ్చుకెళ్ళి అక్కడ దేవుని సన్నిధిలో న్యాయపీఠం ఎదురు నిలబెడతాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఒక్కసారి ప్రభువైన యేసుక్రీస్తు దేవుని చేతిలో పడుట బహు భయంకరమని అన్నాడు. కనుక ఆయన చేతిలో పడ్డావు నువ్వు. కనుక ఆయనలో ఉన్న నీవు, నీ గురించి, నీ జీవితం గురించి, నీ నడవడిక గురించి, నీ ప్రవర్తన గురించి నువ్వు వినలేదా అంటే విన్న మాటలు కూడా విన్నావని చెప్పడానికి, సాక్ష్యం చెప్పడానికి ఎంతో మంది ఉన్నారు అక్కడ. నువ్వు అనుకోవచ్చు, నాకు సాక్షి ఎవడు ఉన్నాడు, నా గురించి ఎవరు చెప్తారు, నేను ఏదో బాప్తిజం తీసుకున్నాను, 4 రోజులు జీవించాను, ఏదో అయిపోయింది అనుకుంటున్నావేమో. ప్రతి దానికి సాక్ష్యం ఉంది లోకములో. ఎవరెవరు సాక్ష్యం చెప్తారు దేవుని న్యాయపీఠం ఎదురా? మరి మనం కొద్ది నిమిషాలు నేర్చుకుందాం. కనుక మొదటి యోహాను పత్రికలో 5వ అధ్యాయం 9వ వచనంలో ఒక మంచి మాట ఉంది. అది ఆయన కుమారుడైన యేసుక్రీస్తు గురించి నువ్వు చెప్పలేదని ఎవడన్నా అన్నట్లయితే మరి ఆయన సాక్ష్యమే నేను చూశాను, నేను అని ఆ దేవుని కుమారుడైన యేసుక్రీస్తు గురించే నిజమైన సాక్ష్యం అని చెప్పేది. మనుషుల సాక్ష్యం ఏమున్నది? ఒక కోర్టులో డబ్బులు ఇస్తే చెప్తారు, లేకపోతే లంచం ఇస్తే చెప్తారు, మన బంధువు అయితే, రక్త సంబంధం అయితే, మనకి ఇష్టమైతే సాక్ష్యం చెప్తారు మనుషులు ఎదురు, కోర్టులో, పోలీస్ స్టేషన్. కానీ దేవుని సాక్ష్యం ఆయన కుమారుడైన క్రీస్తుని గురించి. మళ్ళీ చదవమ్మా మాట. కనుగరించుచున్నాము కదా, మరీ బలమైనది. అది ఆయన సాక్ష్యము కలిగి ఉన్నాడు. మనము కూడా సాక్ష్యం కలిగి ఉండాలి. ఆయనే ఇస్తాడు ఇప్పుడు సాక్ష్యం. నా కుమారుడి దగ్గర నీ మాటలు విన్నాను, నువ్వు విన్నావు, రక్షింపబడ్డావు, బాప్తిసం పొందావని దేవుని సాక్ష్యం బలమైనది. దేవుడు నీ కోసం సాక్ష్యం ఇవ్వచ్చు. కనుక లేదని అబద్ధం ఆడటానికి, బొంకటానికి వీలు లేదు. కనుక ఆయనకి సాక్షిగా జీవించాలండి. బాప్తిసం పొందినోడు ఆయన సాక్షిగా జీవించాలి. అదే మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో కూడా ఆత్మయు నీళ్లును రక్తమును. ఎప్పుడైతే నువ్వు బాప్తిసం పొందావో ఆ 3 కూడా నీకోసం సాక్ష్యం ఇచ్చియే. పరిశుద్ధాత్మ నీ కోసం సాక్ష్యం ఇస్తుంది. రేపొద్దున దేవుని సన్నిధిలో న్యాయపీఠం ఎదురా నువ్వు బాప్తిసం పొందావు, నువ్వు ఇలా మాట్లాడుతున్నావు, బాప్తిసం పొందావు, ఇలా నడుస్తున్నావు, ఇవన్నీ ఆత్మ రోజు రోజు నీకు గద్దిస్తుంది. కానీ మూర్ఖులం కాబట్టి, మరి ఆలోచన లేని వాళ్ళం కాబట్టి, దేవుని గద్దింపుకు లొంగని వాళ్ళం కాబట్టి అనేక సార్లు మనం ఏం చేస్తున్నామంటే పొరపాటు పడిపోయి అనుకుంటున్నాము. కానీ రేపొద్దున ఆత్మ గట్టిగా వాదించి దేవుని న్యాయపీఠం ఎదురా మీ గురించి సాక్ష్యం ఇవ్వడానికి సిద్ధముగా ఉన్నది. మరి నీళ్ళు అంటావా? నా ద్వారానే నేను కడగబడ్డాను. మీరు సాక్ష్యము, మీరు నీ నూతన జన్మకు కారణము. రక్తము, ప్రభువైన యేసుక్రీస్తు రక్తము నీ అపవిత్ర ఆ పాప జీవితాన్ని పరిశుద్ధపరిచే సాక్షి. రక్తం, యేసుప్రభు రక్తము సాక్ష్యం ఇస్తుంది నీకోసం. నా రక్తము చిందించదని ప్రభువైన
యేసుక్రీస్తు చిందించిన రక్తమే ఈ భూ ప్రపంచానికి సాక్ష్యం ఇస్తుందండి. భూ ప్రపంచానికి సాక్ష్యం ఇస్తుంది. అది తెలుసా? ఒకసారి బాప్తిసం పొంది పక్కకి వెళ్ళిపోయి నడిచిపోతుంది, కాలం వెళ్ళిపోతుంది అంటే ఆ రోజు నుంచి నీ కౌంటింగ్ మొదలు పెడుతుంది. ఆ రోజు నుంచి నీ గడియారం తిరుగుతుంది. నీ జీవన విధానంలో ఎన్నిసార్లు టైమర్ ఆన్ చేయండి అంటావు నువ్వు, అలాగే నీ టైమర్ ఆన్ చేయబడుతుంది. నీ జీవిత టైమర్ ఆన్ చేయబడుతుంది. నువ్వు ఎలా నడుస్తున్నావు, ఎలా మాట్లాడుతున్నావు, ఎలా జీవిస్తున్నావు, ఎలాగ ఆలోచిస్తున్నావు, ఏమేమి ఆలోచిస్తున్నావు, దేవుని బిడ్డ అయి ఉండి రక్షణ పొంది ఏం చేస్తున్నావు, ఇవన్నీ టైమర్ ఆన్ అయిపోతుంది. అది ఎక్కడ పడితే అక్కడ ఆన్ అయిపోతుంది నీ జీవితం గురించి. ప్రియ సహోదరి సహోదరుడా, సాక్ష్యం ఉన్నది. నీ జీవితం ఒక సాక్ష్యతంగా జీవించకపోయినట్లయితే క్రీస్తుకు, ఏ క్రీస్తు అయితే నిన్ను రక్షించాడో ఆయన రక్త సాక్షిగా నువ్వు జీవించకపోయినట్లయితే, ఏ నీళ్ళైతే నీకు కడిగిందో, నీకున్న మలినాల్ని, నీ శరీర సంబంధమైన మలినాల్ని కడిగిందో ఆ నీరు కూడా రేపు సాక్ష్యం ఇస్తుంది. మరి నీకు పొందినటువంటి, నువ్వు పొందిన పరిశుద్ధాత్మ ఉన్నది చూసావా, అది కూడా రేపు పొద్దున్న అక్కడ సాక్ష్యం ఇస్తుంది. కనుక నాకేమున్నదిలే, అయిపోయింది కొన్ని రోజుల జీవితం, ఏదో మేలు కోసం వెళ్ళానా, మేలు జరగలేదు మానేశాను అనుకుంటే అది నడవదు. కనుక ప్రతివాడు జరగాలి. దేవుని న్యాయపీఠం ఎదురు నాకున్నది అని, జీవితం ఉన్నదని జరగాలి. కనుక మనము మరి ద్వితోపదేశ కాండంలో ఒక మంచి మాటని ఇక్కడ మరి మోషే గారు పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా చెప్పాడు. ద్వితోపదేశ కాండం 30:19లో అడనుకుంటున్నాడు, నీకు ఆశీర్వాదం ఇచ్చాను, నన్నేమి పట్టించుకోలేదా అని అంటావేమో రేపు పొద్దున్నే. నీ ఆశీర్వాదంగా యేసుప్రభుని ఇక్కడ పెట్టి ఇక్కడ పంపించాను రా శరీరధారిగా. జీవమును మరణమును, ఇదిగో ఇక్కడ నరకం ఉంది, అక్కడికి వెళ్తే ఈ బాధలు ఉన్నాయి. ప్రతి వాడికి తెలుసండి లోకంలోను. ఆయన అంటున్నాడు జీవమును మరణమును. మరలా ఇంకేమన్నాడు? రెండోది ఆశీర్వాదమును శాపమును. ఇలాగుంటే నువ్వు ఆశీర్వదింపబడతావు, ఎలాగుంటే శాపాలు పొందుతావు అని రెండు, ఈ 4 ఒక దిక్కుని చెప్పి ఎవరిని సాక్ష్యం పెట్టాడు తెలుసా? ఏదో నువ్వు రూమ్లో ఉంటానో లేకపోతే ఇంకో దిక్కుని దాక్కుంటానో అని కాదు. ఇక్కడ దొంగతనం చేసావు, ఇక్కడ చేసే ఎవడో బొంబాయిలో దొరికాడు అంటే 6 నెలల క్రితం చేసి దొరకమంటాడా? కానీ ఇక్కడ దొరకపోయినా దేవునికి దొరకమంట. కనుక ఆయన ఆకాశానికి భూమికి సాక్షులుగా పెట్టాడు. ఆకాశమే ప్రతి పనికి సాక్ష్యం ఉంటుంది రేపు పొద్దున. అందుకే యెషయా గ్రంథంలో ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గు అంటున్నాడు. వింటాయి, చెవి వచ్చి వింటాయి, ఆలకిస్తాయి, రేపు పొద్దున్న సాక్ష్యం చెప్తాయి. నువ్వు ఎలాగుంటున్నావు, నువ్వు ఏ విధంగా జీవిస్తున్నావు, నీ నడవడికి, నీ ప్రవర్తన. ఏదో నువ్వు జీవిస్తున్నానంటే కాదు, నువ్వు దేవుని మీద ఏ స్థితిలో ఉన్నావో ఆకాశం భూమి ఇస్తుందని మరి పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ మోషే గారి ద్వారా ద్వితోపదేశ కాండంలో సెలవు ఇచ్చాడు. యాకోబు పత్రికలో కూడా ఈ మాట చాలా బాగుంది. యాకోబు పత్రిక 5:3 అది కనుక అసలు వెండి బంగారం తుప్పు పడుతుందండి? పట్టదు. మరి ఎందుకు పడుతుంది అన్నాడు? విలువైనటువంటి నీ జీవితం కూడా తుప్పు పడుతుందిరా అని దరిద్రుడా అని అంటాం. అంతేగాని వెండి బంగారం ఎక్కడ, వెండి బంగారం భూమిలో పడాయి, తుప్పు మాత్రం పట్టదు. ఏదైనా మల్లెం అంటుకుని తను సైనింగ్ పోవచ్చేమో కానీ తుప్పు మాత్రం పట్టదు. దాన్ని తినేసే స్థితి ఉండదు. అలాగే నీ యొక్క జీవితానికి తుప్పు పడుతుంది ఒకరోజు. ఆ తుప్పు గురించి మాట్లాడుతున్నాడు ఆయన. చూడండి అక్కడ ఇంకో మాట ఉంది, అక్కడ సాక్ష్యం ఇచ్చిన తుప్పు పెట్టి తినేయును. అది కనుక నువ్వు తుప్పు పట్టేశావు, పాడైపోయినావు, నీ స్వభావం మారిపోయింది. నువ్వు మంచిగా మెరిసేది స్వభావం నుండి బంగారం లాంటి జీవితాన్ని పాడు చేసుకుని నువ్వు తుప్పు పట్టే స్థితికి వచ్చేసావు. నీ జీవితం పాడైపోయింది. అవన్నీ సాక్ష్యం ఇస్తున్నాయి. ఆలోచించుకో. రోమపత్రిక 2:5 మంచి మాటను చూడండి.
అది కనుక తుప్పు పట్టడం అంటే అది. తుప్పు పట్టడం అంటే ఉదాహరణ ఏంటంటే, మీకు నువ్వే తుప్పు పట్టించుకున్నావు నీ జీవితాన్ని. ఎంతో ఉన్నతమైన జీవితాన్ని దేవుడు నీ గురించి ఆలోచించి ఈ లోకాన్ని చేసి సమస్తాన్ని దయచేసి నువ్వు పాడైపోయినప్పుడు తిరిగి క్షమించి ఆయన కుమారుడైన యేసుక్రీస్తుని నీకు అప్పచెప్పినప్పటికీ నీ జీవితాన్ని నువ్వే పాడు చేసుకున్నావు. నీకు నువ్వుగానే చేసుకుని ఉన్నావు. అందుకే యెషయాలో అంటాడు చూడు 59:12 ఇచ్చుచున్నవి. నీ పాపాలే నిన్ను పట్టుకెళ్ళి దేవుని దగ్గర నిలబడతాయి. ఏది నిలబెడతాయి నిన్ను అని అంటే, ఆయన నువ్వు చేసిన పాపాలు ఉన్నాయి చూసావా, అవి రేపు పొద్దున్న అక్కడ నిలబెడతాయి. నువ్వు ఇక్కడ ఎస్కేప్ అవ్వచ్చు, మనుషుల దగ్గర, కోర్టు దగ్గర, లేకపోతే ప్రభుత్వం దగ్గర, చట్టం దగ్గర తప్పించుకోవచ్చు, కానీ దేవుని న్యాయపీఠం ఎదుర నీవు తప్పించుకోలేవు. నీ పాపాలే నిన్ను అప్పచెప్తాయి ఒక రాజుని. నీవు శిక్షకు పాత్రుని చేస్తాయి. నీ పాపాలే నరకయోగ్యుడిగా నిన్ను చేస్తాయి. ఆ ఆరని అగ్నికి నిన్ను అప్పచెప్తాయి అని చెప్పడానికి పరిశుద్ధాత్మ దేవుడు యెషయా ప్రవక్త ద్వారా ప్రవశిస్తున్నాడు. మార్కు సువార్త 6:11 ఏ స్థలమందైనను నీ మాట అనుకోకుండా వాళ్ళన్నింటికి వెళ్ళావు, వాక్యానికి చెప్పడానికి వెళ్ళావు, వాళ్ళు రెక్లెస్ గా ఉన్నారనుకో, నీ పాదాలు దులిపేసి వచ్చాయి. నువ్వు దులిపిన పాద ధూళే సాక్ష్యం ఉంటుంది. ఎంత అద్భుతమైన మాటలు అండి. ఆయన ప్రతి దాన్ని సాక్ష్యంగా పెట్టాడండి నీ జీవితంలోను. నీ జీవితం ఎలాగుండాలో అని ఇంత సాక్ష్యం పెట్టి, ఇంత సెక్యూరిటీ పెట్టాడు నీ కోసం సాక్ష్యం ఇవ్వటానికి. ఆయన నీ పాదధూళి కూడా ఒకప్పుడు సాక్ష్యం చెప్తుంది. నీ ఇంటి ఎదురుండి, నేను వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నాను, వాళ్ళ ఇంటి ఎదురున్న ధూళినే నేను, నా సేవకుడు దైవ సేవకుడు దులిపి వెళ్ళిన సేవకుడు ధూళి నేనున్నాను సాక్ష్యం. ఆయన వచ్చి చెప్పుతున్నప్పుడు నేను విన్నాను అని చెప్తాది సాక్ష్యం ధూళి కూడా. ఎంత అద్భుతమైన మాటలు చూడండి. యెషయా 43:10 కనుక ఆయన సేవకుడైనటువంటి యేసుక్రీస్తు కూడా ఆ రోజుని తీర్పులో సాక్షకుడిగా ఉంటాడు. యేసుక్రీస్తే సాక్షకుడిగా ఉంటాడు. యెషయా ప్రవచనం ఆ రోజునే, నేనును నా సేవకుడును మీకు సాక్ష్యాలు. మరొక మీ జీవితాలు సరి చేసుకోండి. న్యాయపీఠం ఎదురుకెళ్తున్నాం. అంత్య దినాలు వచ్చేసాయి. భయంకరమైన దినాల్లో ఉన్నాం. నువ్వు నేను జీవించే దినాలు ఎంత భయంకరమైన గుర్తెరగట్లేదు. ఈ దినాల్లో భయం కలిగి దేవుని యందు భయభక్తులు కలిగి జీవించినట్లయితే దేవ కృప పోది నీ మీద ఉన్న సాక్ష్యాలన్నీ కొట్టేస్తాడు. నువ్వు నీతిగా యథార్థంగా జీవించినట్లయితే అవన్నీ కొట్టేసి, లేకపోతే ఇవన్నీ సాక్ష్యాలు చెప్తే తప్పదు నీకు. యెషయా గ్రంథం 3:9 చూడండి. అది పోలీసుడు ఎలా పట్టుకుంటాడు అనుకుంటారు? పోలీసుడి దగ్గర ఏదో మంత్రం ఉండదు ఆడి దగ్గర. అని ముఖం చూసి చెప్తాడు, ఈడిచి మర్డర్ చేశాడా లేదా, ఆడి ముఖం చూస్తే చాలు. పాపం ఉంటుంది చూడు, తప్పు ఉంటుంది చూడు, నీ ముఖంలోకి వచ్చేస్తుందట. ఎవడైనా తప్పు చేసినాడు వెంటనే వాడి ముఖంలోకి వాడి తప్పు వచ్చేస్తుంది. చేసినాడు ఒప్పుకోనప్పుడు బొంకేయచ్చు, ఎన్నో అబద్ధాలు ఆడేయచ్చు, కానీ చేశాడని నిర్ధారణ మాత్రం ముఖంలో కనపడుతుంది. నీ ముఖమే నీ కాంతే నీకు సాక్ష్యం ఇస్తుంది అంటున్నాడు. కనుక చాలా మంది పోలీసులు ఎలా పట్టుకుంటారు? ముర్రో అంటే లేదు, నువ్వేనా పట్టుకుంటారు. ఎందుకంటే ముఖంలో కనపడుతుంది ఆడు మర్డర్ చేసినట్టు, ఆడు దొంగతనం చేసినట్టు, ఆడు అబద్ధం ఆడినట్టు. వాడి యొక్క జీవితం ముఖకాంతిలోకి దేవుడు పెట్టాడు. అది సాక్ష్యం ఒప్పుకుంటుంది ఎట్టి పరిస్థితుల్లో. మనం మర్చిపోకూడదు అది. కనుక ప్రియ సహోదరుడు, నిన్ను ఎందుకు జ్ఞానం చేసుకుంటున్నాం? నిన్ను గురించి సాక్ష్యాలను పెట్టాడు. ఆ సాక్ష్యాలు నీ జీవితం గురించి ఓ రోజు సాక్ష్యం ఇస్తుంది. ఆయన న్యాయపీఠం మీద నిన్ను ఆ భూమిలో నిలబెట్టినప్పుడు అవన్నీ వచ్చి సాక్ష్యం ఇచ్చినప్పుడు నువ్వు దోషిగా తేలినట్లయితే నువ్వు ఆరని అగ్నికి ఆహుతి అయిపోతావు. హబక్కూకు అంటాడు చూడండి నా మాటని. హబక్కూకు ప్రవక్త 2:11 గోడలోని రాళ్ళు ఏం చేస్తున్నాయంట? మొదపెట్టినా ఆగమ్మ. అక్కడ ఏం మొదలు పెడుతున్నాయండి? రాళ్లతో ఇల్లు కడతారు.
కనుక ఇప్పుడు ఇటుకలు వచ్చాయి, కానీ ఇంతకు ముందు రాళ్లతో కట్టేవారు ఇల్లు. రాళ్ళు పేర్చి రాళ్ళు ముక్కలు అట్టుకొచ్చి ఇల్లు కట్టేవారు అన్నాడు. అలాంటి రాళ్ళు కూడా, గోడలో ఉన్న రాళ్ళు కూడా ఏం చేస్తాయి? నీ జీవితం కోసం సాక్ష్యం ఇస్తాయి. గోడలో సాక్ష్యం, ఇంటికిలో ఎన్నో ఇటుక రాళ్ళు ఉన్నాయి, ఇవి కూడా నీ జీవితం గురించి, నీ బ్రతుకు గురించి, నా బ్రతుకు గురించి సాక్ష్యం ఇస్తాయి అంటున్నాడు. అదే మాట కింద ఏమన్నదంటే, ఇంటి మీద ఉన్న దూలములు దూలాలు కూడా సాక్ష్యం ఇస్తాయంట, పైన వేసిన కప్పు కూడా సాక్ష్యం ఇస్తాయి. కనుక ప్రియులారా గమనిందాం. మనం ఇవన్నీ ఎందుకు నేర్చుకుంటున్నామంటే, మనము విచక్షణ జ్ఞానముగా కానీ, ఏ విధంగా అలక్ష్యముతో కానీ, ఏ విధంగా అశ్రద్ధగా కానీ, ఏ విధంగా భయం లేక జీవించినట్లయితే దేవుని బిడ్డలమైన మనము, దేవుని నమ్ముకున్న మనము, ప్రభు అయిన యేసుక్రీస్తునందు బాప్తిసం పొందిన మనము ఏ విధంగా తప్పించుకుందామని నువ్వు ఆశించినట్లయితే, దేవుని కృప నుండి తప్పించుకుని నీవు లోకములో జీవించేటప్పుడు ఆ జీవితం అంతా కూడా నీకు రికార్డ్ అవుతానే ఉన్నది. నీ టైమర్ ఆన్ అయిపోయినప్పుడు అది నీ చనిపోయే వరకు నీ టైము ఆన్ అయ్యి అక్కడ చూపిస్తుంది. ఇవన్నీ కూడా నీకు సాక్ష్యాలుగానే ఉంటాయి. కనుక అట్టి సాక్ష్యము నీ గురించి, నీ యొక్క స్థితిని గురించి మరి సాక్ష్యం ఇవ్వటానికి నీ యొక్క నడవడిక, నీ ప్రవర్తన, నీ ఆలోచన, నీ తలంపు, నీ ఉద్దేశాలు, నీ క్రైస్తవ జీవితం, నీ భక్తి జీవితం, నీ విశ్వాస జీవితం, నీ నీతిమంతుని జీవితం, ఇవన్నిటి గురించి కూడా అప్పుడు లెక్కలకు వస్తాయి. కనుక గమనిందాం మనం. మరి న్యాయపీఠము దగ్గరికి వచ్చే రోజులు వచ్చినాయి. ఈ భూమి అంతమైపోయే రోజులు వచ్చినాయి. అంత్య దినాలు వచ్చేస్తున్నాయి. ఎక్కడ చూసినా మరణాలు, చావులు, భూకంపాలు అన్ని జరుగుతున్నాయి. కనుక మనం గమనించుకుందాం. అయ్యో నాకు సాక్ష్యం ఉన్నాయి, రేపొద్దు నీకు సాక్ష్యం ఇస్తాయి. నేను భయభక్తులు కలిగి దేవుని యందు దేవుని కృపకు పాత్రలు అవుతాను. అలా జీవించినట్లయితే ఇక్కడ కృప పొందుతావు, అక్కడేమో నిత్యత్వం పొందుతావు. కనుక న్యాయపీఠానికి తప్పించుకుంటున్నావా? న్యాయపీఠంలో నుంచి నీ సాక్షుల ద్వారా నువ్వు దోషివని నిరూపించుకుని శిక్షకు అర్హుడవుతున్నావా? రెండిట్లో ఏదో నిర్ణయించుకో ప్రియ సహోదరుడా. దేవుడి మాటల ద్వారా నిన్ను బలపరిచి, దేవుడు తన నిత్యత్వానికి నిన్ను వారసత్వం చేసి ఆరని అగ్ని నుండి తప్పించటానికి దేవుడు తన కృపను నీ మీద, నా మీద చూపును గాక. ఆమేన్.